హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. లాంగ్ వీడియో చేసి 1 మంత్ అయింది. ఈరోజు ఆషాఢంలో గోరింటాకు కథ ఎలా వచ్చిందో చెప్తాను. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకొని కళకళలాడుతూ స్త్రీలు కనిపిస్తారు. పచ్చని ఆకులు నూరి చేతులకు, పాదాలకు, కాళ్ళకు పెట్టుకుంటే ఎర్రగా పండి అందానికి అందంగా ఉంటుంది గోరింటాకు. గోరింటాకు పెట్టుకుంటే బాగా పండితే మంచి మొగుడు వస్తాడని మన పెద్దలు సరదాగా ఆట పట్టిస్తారు పెళ్లి కాని అమ్మాయిలు. ఇంతటి విశేషమైన గోరింటాకు యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందంటే చెప్తాను వినండి. గౌరీదేవి చిన్న వయసులో ఉన్నప్పుడు స్నేహితులతో కలిసి వనములో ఆడుకునే టైంలో రజస్వలం అవుతుంది. ఆ సమయంలో నేలపై ఒక రక్తపు చుక్క నేలపై పడి ఒక మొక్క ఆవిర్భావం చెందుతుంది. ఇది చూసిన స్నేహితులు ఈ విషయాన్ని ఆమె తండ్రి అయిన పర్వతరాజుకు చెబుతారు. అప్పుడు పర్వతరాజు తన ధర్మపత్నితో కలిసి ఆ మొక్కను చూడటానికి వస్తాడు. ఆ మొక్క క్రమేణా పెద్దదయ్యి అవుతుంది. ఆ మొక్క పర్వతరాజు అలా చెబుతుంది, నేను సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను, నా వల్ల లోకానికి ఏమి ఉపయోగము అని అదే సమయంలో అడుగుతుంది. అదే సమయంలో గౌరీదేవి ఆ చెట్టు ఆకులు కోస్తుంది. అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రగా కందిపోతాయి. అప్పుడు పర్వతరాజు నా బిడ్డ చెయ్యి కందిపోయింది అనే బాధపడతాడు. అప్పుడు గౌరీదేవి తనకి ఏ నొప్పి కలగలేదని, పైగా చాలా అందంగా కనిపిస్తుందని చెబుతుంది. అది విన్న పర్వతరాజు ఇకపై గౌరీ అంట ఆకు స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగాను మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని, గౌరీదేవి రజస్వల సమయమున ఉద్భవించిన ఈ చెట్టు వలన స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుందని, అతి ఉష్ణాన్ని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని, స్త్రీల చేతులకు, కాళ్లకు, పాదాలకు అందాన్ని ఇస్తుందని, ఈ ఆకు మంగళకరమైనదిగాను ఖ్యాతి వహిస్తుందని గోరింటాకుకి వరం ఇస్తాడు పర్వతరాజు. ఆ సమయంలో కుంకుమ ద్రవ్యము ఇలా అడుగుతుంది గౌరీదేవిని. గౌరీ ఇంట ఆకును నూరి నుదుటిన పెట్టుకుంటే పండిద్ది కదా, అప్పుడు నాకు కుంకుమకు ప్రాధాన్యత లేదు కదా అని ఆందోళన చెందుతుంది. అందుకు గౌరీదేవి కుంకుమకు అభయమిస్తుందట. గౌరీ ఇంట ఆకును నుదుట నూరి పెట్టుకుంటే పండదు అది అని అభయమిస్తుందట. ఇందుకు నిదర్శనముగా ఎవరైనా గోరింటాకు నూరి కుంకుమగా నూరి నుదుటన పెట్టుకుంటే పండదు. ఇది రుజువు చేయబడింది. ఇలా గౌరీదేవి ఇంట పుట్టింది కాబట్టి గౌరీ ఇంట ఆకుగా క్రమేణా గోరింటాకుగా పిలువబడుతుంది. అందుకని ఆషాఢంలో గౌరీదేవి పుట్టింటికి వచ్చి వెళ్ళవలసినప్పుడు తాను అక్కడ ఉన్న భూలోకంలో మర్చిపోకుండా ఉండేటట్టు గౌరీ ఇంట ఆకు వరం కోరుకుంది. అలా గౌరీదేవి గోరింటాకు ఇచ్చిన వరం వలన కన్నెపిల్లలు, మహిళలు, పిల్లలు ఇష్టంగా పెట్టుకుంటారు. ఈ గోరింటాకు ఆరోగ్యానికి మంచిదిగా ఉంటుంది. ఆషాఢంలో వర్షాకాలం వస్తుంది కాబట్టి సూక్ష్మక్రిములు వల్ల వ్యాధులు వస్తాయి కాబట్టి గోరింటాకు ఉన్నలో ఔషధం వలన సంరక్షణ ఇస్తుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవటము ఆంతర్యము. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవటం వలన ఆధ్యాత్మికంగాను ఆంతర్యము.